హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మార్చ్ 6th జరిగిన ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ మెమరీ బేస్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా ఎగ్జామ్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ గుర్తుకుంటే మటుకు కామెంట్ చేయండి. ఫేమస్ కథకళి డాన్సర్స్ అడిగారంట. సో ఈయన ఎవరి గురించి అడిగారంటే వసుదేవన్ నాయర్ గురించి అయితే అడిగారండి. సరే, మిగతా వాళ్ళ గురించి కూడా ఒకసారి అయితే చెప్పుకుందాం. కళామండలం రామన్కుట్టి నాయర్, మాధవూరు వాసుదేవన్ నాయర్ ఈయన గురించి అడిగారు. ఆప్షన్స్లో ఈయన ఉన్నారంట, వాసుదేవన్ నాయర్. నెక్స్ట్ కళామండలం గోపి, కుంజు కురూప్, కళామండలం రాజన్, వీళ్ళంతా కూడా ఫేమస్ కథకళి ప్లేయర్స్ అండి. కథకళి వచ్చేసి మనకు కేరళ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్, అండ్ మోహిని అట్టం కూడా కేరళ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అండి. నెక్స్ట్ భరతనాట్యం వచ్చేసి తమిళనాడు, ఏపీకి వచ్చి కూచిపూడి, కథకు వచ్చేసి యూపీ అండ్ నార్దర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు 2011 సెన్సస్ విచ్ స్టేట్ హ్యావ్ 91.3% లిటరసీ రేట్ అని అడిగారంట. మిజోరంకి అయితే 91.3% అనేది 2011 సెన్సస్ ప్రకారం అయితే అక్షరాస్యత అనేది 9.1% ఉందండి. నెక్స్ట్ ఒకవేళ మేల్ కేటగిరీలో మిజోరాంలో మేల్ కేటగిరీకి చూసుకున్నట్లయితే 93.35% ఉంది. ఫీమేల్ వచ్చేసి 89.27% ఉందండి. హైయెస్ట్ లిటరసీ స్టేట్ గురించి అడిగినట్లయితే కేరళ 94%. నెక్స్ట్ లోయెస్ట్ లిటరసీ స్టేట్ అడిగినట్లయితే బీహార్ అండి, 63.82%. ఇంకా కూడా ఎవరైనా ఎగ్జామ్స్ ఉండేవాళ్ళు ఉంటే ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ 7th కానీ అలాగా 12th వరకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరికైనా ఎగ్జామ్స్ ఉన్నట్లయితే వాళ్ళంతా కూడా ఈ రివ్యూ వీడియోస్ చూడండి, మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ టాపిక్స్ నుంచే ఎక్కువగా అడగటం జరుగుతుంది. మీకు ఎక్కువగా ఏ టాపిక్స్ అయితే రిపీటెడ్గా వస్తున్నాయో ఆ టాపిక్స్ నుంచే కొంచెం ఫోకస్ చేసి చదువుకుని వెళ్ళండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఈజీగానే వస్తాయండి, ప్రీవియస్ క్వశ్చన్సే వస్తాయి. సో మనకు కొంచెం హార్డ్గా అనిపించేది ఇంగ్లీష్ అండ్ జీకే మాత్రమే. నెక్స్ట్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ రిక్వైర్డ్ టు ప్లే ఖోఖో గేమ్ అండి. ఈ ఖోఖో గేమ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారంటే 9 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తారండి. నెక్స్ట్ వన్, ఇంకా రిమైనింగ్ కూడా ట్రోఫీసు, ఎంతమంది గేమ్లో ఎంతమంది ఆడతారు, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇట్లా అడుగుతూ ఉంటారు. ఒకసారి అయితే చూసుకోండి. కబడ్డీ 7, ఫుట్బాల్, హాకీ, క్రికెట్ ఇవంతా 11 మెంబర్స్ ఆడతారు. సో రిమైనింగ్ కూడా మిగతాటి కూడా ఒకసారి అయితే చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్, హైడ్ యాంటోనిమ్స్ అండి. హైడ్కి ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి ఎక్స్పోజ్. హైడ్ అంటే దాయటం కదా, సో దీనికి ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి ఎక్స్పోజ్, ఫ్లాంట్, రివీల్, డిస్క్లోజ్, ఇవంతా కూడా వ్యతిరేక పదాలండి హైడ్కి. నెక్స్ట్ వన్, ఫెసిలిటేట్కి సినోనిమ్స్. ఫెసిలిటేట్కి సేమ్ మీనింగ్ సిమిలర్ మీనింగ్స్ వచ్చే వర్డ్స్ మేక్ ఈజీ, ఈజ్, మేక్ పాసిబుల్, స్మూత్, ఇవంతా కూడా సినోనిమ్స్. నెక్స్ట్ వన్, మీరు ఎవరైనా కూడా ఎగ్జామ్కి వెళ్ళి ఉండి క్వశ్చన్స్ గుర్తుకుంటే మటుకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర ఫేమస్ డాన్సెస్. సో ఇక్కడ ఏ డ్యాన్స్ గురించి అడిగారు ఎగ్జాక్ట్గా తెలియదండి. సో ఒకసారి చూడండి. తమాషా, లావణి, పోవడాస్, తన్గారి గాజా, కోలీ డ్యాన్స్, డిండి, లెజిమ్, గోదాల్, ఇవంతా కూడా డాన్సెస్ అండి, మహారాష్ట్రకు సంబంధించిన డాన్సెస్. నెక్స్ట్, 4th 5-year ప్లాన్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారంట. ఈ 4th 5-year ప్లాన్ వచ్చేసి 1969 నుంచి 1974 వరకు అయితే డ్యూరేషన్ ఉంటుంది. మోడల్ వచ్చి అశోక్ రుద్ర మీనన్ మోడల్ అండి. దీని స్లోగన్ వచ్చేసి గరీబీ హటావో. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ స్టెబిలిటీ, అటైన్మెంట్ ఆఫ్ ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్ అండి. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి స్టెబిలిటీ అండ్ అటైన్మెంట్ ఆఫ్ ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్. స్లోగన్ వచ్చి గరీబీ హటావో. నెక్స్ట్ వన్, 2023 రంజీ ట్రోఫీ విన్నర్ అని అడిగారు. సౌరాష్ట్ర అండి, బెంగాల్ని ఓడించి సౌరాష్ట్ర అయితే గెలవడం జరిగింది. నెక్స్ట్ వన్, 100 వర్కింగ్ డేస్ రిలేటెడ్. ఈ 100 వర్కింగ్ డేస్ ఏ స్కీమ్స్ సంబంధించిందని అడిగారంట. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్
స్కీమ్కి సంబంధించిందండి. 100 days పని పథకం అంటారు కదా, ఇదేనండి. నెక్స్ట్ వన్ దీపికా పల్లికల్ రిలేటెడ్ విత్ స్పోర్ట్స్ అండి. ఈ దీపికా పల్లికల్ ఏ స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్ అంటే స్క్వాష్. నెక్స్ట్ వన్ హరిప్రసాద్ చౌరాసియా ప్లే విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఈ హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ని అయితే వాయిస్తారు. నెక్స్ట్ గుగ్గా నవమి సెలబ్రేటెడ్ విచ్ స్టేట్ అని అడుగు. ఈ గుగ్గా నవమి అనే ఫెస్టివల్ అయితే హర్యానాలో అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్ వన్ లక్ష్యసేన్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్స్. లక్ష్యసేన్ ఏ స్పోర్ట్స్ సంబంధించిన పర్సన్ అంటే బ్యాడ్మింటన్ అండి. నెక్స్ట్ కుముదిని లకియా బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అండి. ఈ కుముదిని లకియా ఈమె వచ్చేసి ఫీమేల్ కథక్ డాన్సర్ అండి. ఏ స్టేట్కి సంబంధించిన పర్సన్ అంటే గుజరాత్, అహ్మదాబాద్. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈమె ఏ డాన్సర్ అని అడిగారు. సో కథక్ డాన్సర్ అండి. సో క్వశ్చన్ అయితే కొంచెం ఏ స్టేట్ అని ఇట్లా టైప్ చేశాను. సో ఆన్సర్ వచ్చేసి కథక్ డాన్సర్ గుజరాత్, అహ్మదాబాద్. నెక్స్ట్ వాట్ ఈస్ ద షార్ట్ పుట్ వెయిట్. షార్ట్ పుట్ వెయిట్ అడిగారంట. ఇది 7.22 kgs అయితే 26 kgs అయితే మెన్కి ఉంటుంది, 4 kgs వచ్చి ఉమెన్కి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఫుట్బాల్ పిచ్ మెజర్మెంట్స్ అడిగారంట. 105 meters వచ్చేసి లాంగ్ అండ్ 68 meters అయితే విడుతుంటుందండి. నెక్స్ట్ వన్ సో మీరు అంతా కూడా స్పోర్ట్స్ సంబంధించి మెజర్మెంట్స్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అనేది చదువుకుని అయితే వెళ్ళండి. సో ఈ ఎగ్జామ్సే కాదండి, ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. నెక్స్ట్ వన్ బైకుల్లా రైల్వే స్టేషన్ ఘాట్ యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డు విచ్ కేటగిరీ అండి. బైకుల్లా రైల్వే స్టేషన్ ముంబైలో ఉంది రైల్వే స్టేషన్. అయితే దీనికి యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డు అయితే వచ్చింది. అయితే ఏ కేటగిరీలో వచ్చిందంటే కల్చరల్ హెరిటేజ్ అండి. ఇది బాగా ఓల్డ్ రైల్వే స్టేషన్ ఉండే ఇది. సో హెరిటేజ్, కల్చరల్ హెరిటేజ్ కేటగిరీలో అయితే మనకు అవార్డు రావడం జరిగిందండి. సో మీరు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి బాగా అడుగుతున్నారంటే డ్యాన్సెస్, ఫెస్టివల్స్, ఫేమస్ డ్యాన్సెస్, స్పోర్ట్స్ ప్లేయర్స్, వాళ్ళు ఏ గేమ్కి సంబంధించిన వాళ్ళు అనేసి, అండ్ ఫెస్టివల్స్ ఇవి బాగా అడుగుతున్నారండి. 5 year ప్లాన్స్కి సంబంధించి ఎక్కువగా అడుగుతున్నారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించిన ప్లేయర్స్ వాళ్ళు ఎందులో ఫేమస్ అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఎకనామిక్స్ విషయానికి వచ్చినట్లయితే స్కీమ్స్ గురించి అడుగుతున్నారండి. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఇంగ్లీష్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ గుర్తుకుంటే అవి కూడా మీరైతే సెండ్ చేయండి. 2011 సెన్సస్ అండి, బాగా ఎక్కువగా అడుగుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.